జపాకుశమసంకాసం కాశ్యపేయం మహోద్యుతం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శ్రీ సరస్వతీ దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జిఎంకే టీవీ ప్రేక్షకులకు శుభోదయం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం, దక్షిణాయనం, హేమవంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తేదీ 14/12/2025, ఆదివారం. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:24 వరకు. తిథి దశమి సాయంత్రం 6:49 వరకు. నక్షత్రం హస్త. నిన్నటి రోజు పూర్తిగా ఉందనుకున్నాం కదా, మిగిలినటువంటిది 8:18 వరకు. తదుపరి చిత్తా నక్షత్రం. వర్జం సాయంత్రం 5:15 నుండి 7:02 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 3:56 నుండి 4:10 వరకు, 4:40 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:59 నుండి 5:46 వరకు. నేటి విశేషం ఆదివారం. ఇవాళ రోజు ఆదివారం సందర్భంగా మనం సూర్యనారాయణమూర్తి ఉద్దేశించి చేసేటటువంటి అనుష్ఠానం మొదలైనటువంటివన్నీ కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు కాబట్టి సూర్యాష్టకము, ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేయటం, అలాగే ఆదివారం నాడు తప్పనిసరిగా మధ్యమాంసాదులు ముట్టకుండా ఒక నియమంగా పాటించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేటందుకు గాను ఆదివారం నాడు ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేటందుకు గాను సూర్యనారాయణమూర్తి అనుగ్రహం ఉంటే, సూర్యనారాయణమూర్తిని రవిని గ్రహరాజు అంటారు కాబట్టి సూర్యభగవాన్ ఉద్దేశించి చేసేటటువంటి దానాధికారులు కూడా ఇవాళ గోధుమలు దానం చేసినట్లయితే రవి అనుగ్రహం పరిపూర్ణంగా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గోధుమలతో చేసినటువంటి వంటకం చపాతీ లేదంటే గోధుమ నూకతో ప్రసాదం చేసి దేవాలయంలో నివేదన చేసి దాన్ని పంచడం కానీ, పేదవాళ్ళకి చపాతీలు చేసి వాటిని పంచడం ద్వారా కూడా సూర్యనారాయణమూర్తికి అనుగ్రహం పొందేయడం చాలా చాలా చక్కగా చెప్పబడుతుంది. అలాగే ఇవాళ రోజు కనుక సూర్యనారాయణమూర్తి నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి సూర్యనారాయణమూర్తిని ఉద్దేశించి సూర్యనారాయణమూర్తికి అభిషేకం కానీ అష్టోత్తరంతో పూజ కానీ చాలా విశేషంగా చెప్పబడుతుంది. తద్వారా ఆరోగ్యానికి సంబంధించి పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం సూర్యనారాయణమూర్తి చేసే ఈ విధి విధానాలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందేందుకు గాను అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు క్రీం అచ్యుతానంద గోవింద అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా పారాయణం చేయడం ద్వారా ఇవాళ రోజు లేత కిరణాల్లో సూర్యోదయం తర్వాత ఒక గంటన్నర లోపుని లేత కిరణాల్లో కూర్చొని ఆదిత్య హృదయం వంటి పారాయణం చేయడం ద్వారా కూడా ఉత్తమంగా చెప్పబడుతుంది. రేపటి రోజు ఏకాదశి సందర్భంగా చేసుకోవలసినటువంటి విధి విధానాల కోసం రేపటి కాలమానంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హరి ఓం. తత్సత్ బ్రహ్మార్పణమస్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. స్వస్తి. జ్యోతిష సలహాలకై సంప్రదించండి కోమలాపల్లి చౌడేశ్వరి నందన్ శర్మ, ప్రముఖ జ్యోతిష సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త. శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం, చినరాజుపేట, అనకాపల్లి. ఫోన్ నంబర్ 8500267002.